హైదరాబాద్ కూకట్పల్లి ప్రశాంతి నగర్ లోని జీపీఎస్ హైడ్రాలిక్ కంపెనీలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుమల్, గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది, ఎలా జరిగింది ఈ ప్రమాదం? జరిగింది ఈ రోజు ఉదయం సుమారు 10:30 ప్రాంతాల్లో కూకట్పల్లి హౌసింగ్ మోడ్ సమీపంలో ప్రశాంత్ నగర్ లో జీపీఎస్ హైడ్రాలిక్ కంపెనీ పేరుతో ఒక కంపెనీ నడుస్తుంది. గత కొంతకాలం నడుస్తుంటే ప్రమాదవశాత్తు అందులో ఒక్కసారిగా ఈ హైడ్రాలిక్ సిలిండర్ ఏదైతే ఉంటుందో అది గ్యాస్ లీక్ అవడంతో అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. అయితే అందులో పనిచేస్తున్నటువంటి ముగ్గురు కార్మికులు ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ, మల్లారెడ్డి, శంషీద్దీన్, వీళ్ళు ముగ్గురు కూడా ఏదైతే పేలిన సమయంలో అక్కడే ఉన్నారో అదే ప్రాంతంలో అయితే ప్రస్తుతం ఇప్పటివరకు మనకు అందిన సమాచారం మేరకు వీళ్ళు ముగ్గురు కూడా సమీపంలోని రెమెడీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న. అయితే ఎవరైతే ఈ దానికి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి శంషుద్దీన్ కి సంబంధించిన 2 కాళ్ళు చేతులు పూర్తి స్థాయిలో కొద్ది దూరాల్లో ఎగిరిపడ్డట్టు కూడా మనకు సంబంధించింది. అయితే దీనిపైన కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి అక్రమమా, అయితే దీనికి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా, అదేవిధంగా ఈ సిలిండర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఫిల్లింగ్ కావచ్చు, అదేవిధంగా లోడింగ్ అన్లోడింగ్ సమయంలో వీళ్ళు కార్మికుల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రాణాపాయం లేనప్పటికీ కూడా శంషుద్దీన్ శాశ్వతంగా ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ గా అయినట్టు కూడా మనకి ఇప్పటివరకు సమాచారం ఉంది. తరంగిణి, అయితే కంపెనీ యాజమాన్యం ఏం చెప్తోంది తిరుమల్? దీనిపై కంపెనీ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదు. కంపెనీ యాజమాన్యము ఈ ఘటన జరిగిన సమయంలో దానిలో ఎవరెవరు ఉన్నారు, దీనికి బాధ్యులు ఎవరు అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు, ప్రస్తుతానికి ఎవరైతే బాధ్యులు తరఫున వాళ్ళు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. తరంగిణి, థ్యాంక్ యూ తిరుమల్.